నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ బాబు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. విజయ్ గారు, ఈరోజు జూన్ 4 వైసీపీ ఈ రోజు వెన్నుపోటు దినాన్ని ప్రకటిస్తూ బయటకు వచ్చిన విధానం మనం చూసాం. చాలా మంది గ్యాదర్ అయ్యారు, జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ప్రకటించిన ఈ తేదీకి సంబంధించి వైసీపీ సక్సెస్ అయింది అని అనుకోవచ్చా? ఏం చెప్తారు? వాళ్ళ అంచనాల ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయింది. అదే విషయాన్ని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీడియా సమావేశంలో కూడా ఆయన వెల్లడించారు. మనం కూడా పరిశీలించినప్పుడు కొన్ని జిల్లాల్లో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ అంచనాలకి మించి కూడా చాలా మంది జనం కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పొచ్చు. ఒక ఉద్యమ స్ఫూర్తితో అయితే ఈ కార్యక్రమం జరిగింది. శాంతియుతంగా చేస్తామన్నారు. అన్న ప్రకారంగానే అంతమంది జనసందోహం వచ్చినా కూడా శాంతియుతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఓకే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు వదిలిపెట్టేస్తారు ఎవరైనా. ఎందుకంటే వాళ్ళు అధిరోహించిన సీట్లో వాళ్ళు కాస్త కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి. అసలు ఏం జరిగింది రాష్ట్రంలో, గత ప్రభుత్వంలో జరిగిన అప్పులేంటి, లేదంటే వ్యయం ఏంటి, ఆదాయం, ఈ లెక్కలన్నీ వేసుకోవడానికి ఎవరికైనా ఒక 6 months టైం పడుతుంది. ఆ తర్వాత నుంచి 1 by 1 వెళ్తూ ఉంటారు. ఇప్పుడు జరిగింది 1 year మాత్రమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఇంక వాళ్ళ చేతుల్లోనే ఉంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు స్లోగా వెళదామని అనుకుంటున్నారేమో. ఆర్భాటం అప్పుడే అవసరం లేదని అనుకుంటున్నారేమో. ఆ మాత్రం దానికి అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి దుమ్మెత్తి పోసేయడమో, లేకపోతే నెగిటివ్గా మాట్లాడడమో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చెప్తారు మీరు? అది ఆకలికి అన్నం పెట్టను కానీ పండగకి పరమాన్నం పెడతామని చెప్పిన ఒక సామెత. ఆ విధంగా అక్కడ ప్రజల అవసరాలు అవి. ఏదో నిదానంగా చేస్తాం, మేము తాపీగా చేస్తాం, ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పంటే అది తప్పది. ప్రజలకి మీరు ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. మిమ్మల్ని విశ్వసించారు జనం. ఏ సంక్షేమ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉంటే అంతకంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా వాళ్ళు అనేక సమస్యలతో అల్లాడుతూ ఉంటే మేము నిదానంగా చేస్తాం. అసలు వేర్ ఇస్ ద మీనింగ్? ఎక్కడుంది అది? వాళ్ళు ఏమన్నా అన్న కనీసం ఆ మాట అయినా చెప్పారా? నిదానంగా చేస్తామని కూడా చెప్పలా. నిదానంగా అని చెప్పాలి. అసలు వాళ్ళ విధానమే మారిపోయింది. విధానమే మారిపోయినప్పుడు ఏంటంటే దగా పడ్డాం మనం అనేదాన్ని చాలా చోట్ల అనేక మంది పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నారు. మేము నమ్మాం పెద్ద ఆయన కదా అని చెప్పని, మాకేదో చేస్తాడు ఒరగబెడతాడని చెప్పని అనుకుంటే ఇంత దారుణంగా దగా చేశాడని చెప్పని దగా పడ్డామని చెప్పని మనకి ఇవాళ దగా పడినటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ శ్రేణుల వెనకాల వచ్చారు ఇవాళ స్పష్టంగా. ఎందుకంటే ఏడాది గడిచిపోతే అంటే పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదంటే తల్లికి వందనం కానీ, రైతుల సమస్యలు కానీ ఇవన్నీ గాలికి వదిలేసి మేము నిదానంగా చేస్తామంటే అవసరం ఏముంది అసలు? ఆ సమస్య ఉన్నప్పుడు కదా పరిష్కారం చేయాలి. ఎప్పుడో చేస్తామంటే ఉపయోగం ఏంటి? అది కాకుండా మీకు అవకాశం ఇచ్చారు అది అది అనుకుంటే అసలు వాళ్ళ యొక్క పాలనా విధానం ఏంటి? ప్రజలు నాగరికులందరూ కూడా విస్తుపోతున్నటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతుంది. ఇదేం చోద్యం? ఇదేం ఇప్పుడు ఎంత అరాచకం! బార్బేరియన్ కల్చర్ అని చెప్పి అంటాం కదా. ఒక బార్బేరియన్ కల్చర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తాండవాడుతూ ఉంది. ఎక్కడా కూడా ఒక మర్యాద కానీ, ఒక మన్నన కానీ, ఒక పద్ధతి కానీ, ఒక నైతికత కానీ, ఒక సంస్కారం కానీ ఇవేమీ లేకుండా ఏదో పాలనా పగ్గాలు మనకు అందాయి కాబట్టి మనం ఏదో ఈ భూమికి అధినాథులు, మనం ఏదో ఆకాశం నుంచి దిగి వచ్చాం, మిగతా వాళ్ళందరూ నీచులు తుచ్చులు కాబట్టి వీళ్ళని నీచాతి నీచంగా ట్రీట్ చేయాలనేటువంటి ఒక ధోరణి, ఒక రాక్షస ఆనందం తప్ప ఎక్కడా కూడా మరొక ఇది కనిపించడం లేదు. ఓకే సార్, ఇప్పుడు 1 year కంప్లీట్ అవుతున్న ఈ నేపథ్యంలోనే ఏపీలో కేబినెట్ మంత్రులందరూ కూడా సమావేశం అయ్యారట. ఏదో బయటకు వచ్చిన ఒక ఊహాగానాలు, అంటే బయటకు వచ్చిన వార్తల్లో ఒక వార్త, ఇది ఊహాగానం కాదు, వచ్చిన వార్త. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టార్గెటెడ్ టీడీపీ కార్యకర్తల పైన వాళ్ళంతా ఉన్నారు, చాలా హెరాస్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదలకూడదు, ఎవరి మీద అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ ఊచలు లెక్కించాల్సిందే అంటూ కొంతమంది మాట్లాడారు అట. దానికి చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ పాలిటిక్స్ వద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం ఎలాగ వాళ్ళ మీద కక్షపూరితంగా మనం బిహేవ్ చేయొద్దు, మనం కూల్గా కామ్గా మన పని మనం చేసుకుపోదాము అంటూ చెప్పారట. అంత దయ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పైన చూపించారు?
అందులో ఆయన దయ చూపించాల్సిన అవసరం లేదు. ఇంకేముంది ఇప్పుడు ఏడాది కాలంగా అధికార పీఠం చేపట్టక ముందే అంటే ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ, మొత్తం సగటు జనాలందరినీ కూడా నడి రోడ్డు మీద పొడిచి పడేయటం, మోకాళ్ళ దండ వేయించి చితకబాదటం, అర్ధరాత్రి భార్యలో రోధిస్తున్నా కూడా ఈడ్చుకొచ్చి దా పటాలకి దండాలు పెట్టించటం, లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో మీరు చేశారని చెప్పని పిల్లల్ని చంటి పిల్లలకు దూరంగా మొగుడు పిల్లలను తీసుకొచ్చి చేతుల మీద బాధటం, ఇవన్నీ కూడా అమానవీయ సంఘటనలు. ఇన్ని దౌష్ట్యాలు, దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు చేసి ఇప్పుడు ఆయనకి జాలిపడేదండి. చాలా మంది వెళ్ళారు, ఊసలు లెక్క పెట్టారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అసలు బయట నుంచే ఎక్కడ ఏ జైల్లో ఎన్ని ఊసలు ఉన్నాయంటే వాళ్ళు నిద్రలో కూడా చెప్పేంతగా వెళ్ళొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన కొత్తగా ఒక్కసారి అర్జెంటుగా ఆయన జాలిపడాల్సిన అవసరం లేదండి. మోరోవర్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనుక ఏకపక్షంగా సాగినట్లయితే బహుశా నాకు తెలిసి, ఎందుకంటే ఒక సీనియర్ సంపాదకుడిగా నేను ఆయన పరిపాలనని దగ్గర నుంచి చూశాను, ఆ వ్యవహారాలన్నీ నాకు తెలుసు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులతో నాకున్న సాన్నిహిత్యం, వాళ్ళతో మాట్లాడినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా నాకు పాలనా వ్యవహారాల్లో నేను కూడా ఆర్టీఐ కమిషనర్గా ఉన్నాను, నాకు తెలుసు. కానీ ఇంత అరాచకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. అంటే ఆయన ఏదో ఫేస్ సేవింగ్ కోసం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తున్నానని ఒక భ్రమని కలిగిస్తున్నారు తప్ప, కేవలం మనకి మహాభారతంలో ఎవరు అక్కడ రాజు అంటే ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన పేరుకి రాజు. పరిపాలన చేసిందంత ఎవరు? దుర్యోధనుడు. రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు, నేమ్ సేక్. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే ఆ పైన వ్యవహారాలకి వాటికి వీటికి మీరు ఆ పని చూసుకోండి, మిగతా పని మేము చూసుకోవడం మీకు అనవసరం అనేటువంటి పరిస్థితుల్లో ఆయన కంట్రోల్ లేకుండా జరిగిపోతుందని చెప్పని అనుకోవాలి. తర్వాత అసలు సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విధంగా, విస్తుపోయేటువంటి విధంగా, విస్మయం చెందేటువంటి విధంగా ఈ ప్రజాస్వామ్యంలో అసలు ఏంటి, ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది వీళ్ళకి పరిపాలన అనేది వస్తే ఆ పరిపాలన అంటే వీళ్ళు ఏదో జన్మతః వీళ్ళకి ఇక అంతిమ శ్వాస దాకా అధికారం వీళ్ళకి ఏదో జనం కట్టబెట్టేశారని చెప్పని, వాళ్ళు ఏదో ఈ భూమికి అధినాదులం అని చెప్పని, సో మిగతా వాళ్ళంతా తుచ్చులు, నీచులు, దుర్మార్గులని, వాళ్ళని అంటే జార్ చక్రవర్తుల పరిపాలన కంటే కూడా అతి భయంకరంగా ఆ హింసిస్తున్న తీరు అది చూస్తే అసలు ఈ మానవత అనేటువంటిది లేదు, ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు. ఎంత దారుణ, పైగా అడ్డగోలుగా దబాయించడం ఏంటంటే, ఎవడు చెప్పాడు మీకు నడి రోడ్డు మీద ఎస్ వాళ్ళు క్రిమినల్స్ 10 కేసులు కాదు మీరు చెప్తుంది. అప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆయన చెప్పింది ఏంటి, వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ నుంచి అంచెలంచెలుగా ఎదగాలని చెప్పని ఇంజనీరింగ్ చదువుకోవటం, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని జొమాటోలో కూడా పనిచేయటం, ఇవన్నీ ఉంటాయి. ఆ రకంగా చేస్తున్నారు. ఇక కేసులు అంటారా, కట్టిక పేదరికం నుంచి, అప్రెస్డ్ క్లాస్ నుంచి, ఆమె ఎవరో ఒక ఆమె చెప్తుంది పాపం, ఆమె కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చింది, కానీ కులం ఉంటుందా నేరస్తులకి అని చెప్పని. ఖచ్చితంగా భారతదేశంలో దశాబ్దాల కాలంగా వాళ్ళకి కూడా తెలుసు, ఆత్మవంచన కాకపోతే మరొకటి కాదు, దశాబ్దాల కాలంగా అప్రెస్డ్ క్లాసు, నేరస్తులు వాళ్లే, నేరం ఆపాదించబడిపోతుంది కూడా వాళ్లే. ఈ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి లెక్కలు కనుక ఒక్కసారి తిరగేస్తే ఈ భారతదేశంలో దళితుల మీద అనేకమైనటువంటి దౌష్ట్యాలు, తర్వాత దళితులేలోనే ఓవరాల్గా అన్ని కులాలని పరిశీలిస్తే ఎక్కువ మంది నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఆ సమాజంలోనే ఉన్నారు. తర్వాత నేరాలకు గురి కాబడుతున్నటువంటి వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. దీన్ని సైకలాజికల్గా చూసినా, సోషలాజికల్గా చూసినా, ఫినాన్షియల్ స్టేటస్గా చూసినా, ఏది చేసినా, ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో అనేక రకాలుగా తరతరాలుగా అవమానాలకి, ఏసుడింపులకి గురి అవుతున్నటువంటి సమాజం. కాబట్టి వాళ్ళ ఆ విధంగా ఉంటే వాళ్ళ నడి రోడ్డు మీదగా తీసుకొచ్చి అసలు హూ ఇస్ ద పోలీస్ అండి? పోలీస్కి శిక్షించే అధికారం ఎవడిచ్చాడు? అసలు ఎక్కడుంది? అసలు పోలీసు డ్యూటీ ఏంటి? అసలు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతేగాని ఎంత తెగించారంటే, ఒకప్పుడు నక్సలిజం, మేము విద్యార్థి దశలో ఉండే రోజుల్లో నక్సలిజం తీవ్రంగా ఉండే రోజుల్లో నక్సలైట్లని జైల్లో పెట్టి వాళ్ళకి 3rd డిగ్రీ అనేది ఇప్పుడు ఏదైతే రోడ్డు మీద చేశారో అది చేసేవాళ్ళని విన్నాం మేము.
ఎమర్జెన్సీలో అలాంటివి జరిగినవి ఉన్నాం. కానీ బరి తెగించి నడి రోడ్డు మీదకి కూడా వచ్చి యథేచ్ఛగా ఈ ఆధునిక సమాజంలో చేస్తున్నారంటే ఆ ప్రభుత్వాన్ని ఇంక ఏమనాలి, ఏమని పిలవాలి ఆ ప్రభుత్వాన్ని చెప్పండి? ఏమిటి అసలు అది? తర్వాత మనం ఒక జనసేన నేతతో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసింది గాంజాయి, మరీ ముఖ్యంగా అక్కడున్న ప్రమిసెస్ అంతటిని, ఆ కాలనీని అంతటిని కూడా వాళ్ళు భ్రష్టు పట్టించేశారు. అలాంటి వాళ్ళని కొట్టకుండా, అలాంటి వాళ్ళని తగిన బుద్ధి చెప్పకుండా వాళ్ళని శిక్షిస్తేనే కదా మరికొంతమంది భయపడి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సొసైటీలో అని తెలుసుకుంటారు. వాళ్ళు చేసిన పనిని ఎట్లా ఎంకరేజ్ చేస్తారని అడుగుతున్నారు. మరి మీరేం చెప్తారు? రౌడీలా ప్రవర్తిస్తున్న వాళ్ళని కొట్టద్దంటారా? ఎవడు కొడతాడు? ఎందుకు కొడతాడండి? ఎవడు కొడతాడు అసలు? వాడు దేనికి కొడతాడు? ఎక్కడుంది డెమోక్రసీలో? కసబ్బ లాంటోడు, కసాయి అనేక మంది అమాయక భారతీయులను పొట్టను పెట్టుకుంటే వాడిని చాలా జాగ్రత్తగా జైల్లో పెట్టి కోర్టుకు తీసుకెళ్లి అనేక విచారణలు జరిపిన తర్వాత తదనంతరం వాడిని శిక్షించారు. పోలీసులు ఏం కొట్టలేదే, పబ్లిక్ ఏం కొట్టలేదే. అంతకంటే ఘాతుకమైన నేరాలు ఏం కాదుగా ఇవి. అంటే ఇదే దురహంకారం. ఇప్పుడు చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? అప్పుడంటే కోర్టులో నిద్రపోవాలా? కోర్టులు అవసరం లేదు అసలు. వాళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళు శిక్షలు వేస్తారంట. ఇదేమన్నా రాచరిక ప్రభుత్వమా? రాచరికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది వాళ్ళు ఏం చేశారు ఏంటనేది, తదనుగుణంగా వాళ్ళు శిక్షిస్తారు. అంతేగాని మీరెవరు నడి రోడ్డు మీద శిక్షలు వేయటం అనేది అసలు ఆధునిక సమాజంలో ప్రజాస్వామ్య యుగంలోనే ఎక్కడా లేదు. అంటే అంతగా మీరు ప్రభుత్వాలను, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. తర్వాత చట్టాలు మహిళని అరెస్టు చేయాలన్నా కూడా మహిళా పోలీసులే ఉండాలి అనేటువంటిది మనకు చట్టం చెప్తా ఉంది. అలాంటిది వాళ్ళ ప్రిమిసెస్ లోకి వెళ్ళి ఆవిడ్ని అతి దారుణంగా భుజాల మీద, ఇంకా అంతకంటే నా సంస్కారం అడ్డం వస్తుందో మాట్లాడలేను, కానీ మీద పడి చూస్తున్నాడంటే పోలీసు అనుకోవాలా, రాక్షసుడు అనుకోవాలా? ఇలాంటిది అసలు తక్షణం అతని గాడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎదురు పాపం వాళ్ళ మీద కేసులు పెడతారా? ఏం గవర్నమెంట్ అండి మీది? పోచలు లెక్క పెట్టేస్తారు. పెట్టండి. ఇప్పుడు బోల్డ్ మంది పెట్టారు, ఇంకొంతమందిని పెట్టండి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు, వచ్చి ఇప్పుడు ధర్నాలు చేశారుగా. వాళ్ళు ఏమో తోక ముడిచి పారిపోయారు మీరు అనుకుంటున్నట్టు. మీ పిశాచిక ఆనందం తప్ప జైళ్లలో పెట్టినో లేకపోతే ఈ దేశం ఇది ప్రజాస్వామ్యం కోసం లాఠీలతో దెబ్బలు తిని అయినా సరే జై హింద్ అని చెప్పని ముందుకు నడిచినటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి దేశం ఈ దేశం. ఈ దేశంలో జైళ్ళు మాకు పూల చెండ్లు అని చెప్పని కవిత్వం రాసినటువంటి మహాకవులు నడయాడినటువంటి గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డ మీద మీరేదో జైళ్ళల్లో పెట్టి తిప్పి వాళ్ళని అనారోగ్యాలు పాలు చేసి వాళ్ళని మొప్పతెప్పలు పెట్టి చేస్తే తోక ముడిచిపోతారు అనుకుంటే కుదరదు. ఎంతమందిని పెడతారో పెట్టి వాళ్ళే అంటున్నారు కదా, బయటకు వచ్చి పెట్టండి ఇంకా పెట్టండి అని ఇన్వైట్ చేస్తున్నారు కదా వాళ్ళు. సోక్రటీస్కి విషయం ఇస్తే ఆనందంగా తాగుతాను అన్నట్టుగా ఆ ఫిలాసఫీ ఏదైతే విశ్వసిస్తారో వాళ్ళు సావడానికైనా సిద్ధపడతారు తప్ప మీకు భయపడతారు అనుకుంటే అది మీ అమాయకత్వం అనుకోవాలో లేకపోతే మూర్ఖత్వం అనుకోవాలి, అంతే తప్ప మరొకటి కాదు. సార్, ఇప్పుడు ఆ భేటీ తర్వాత కేబినెట్ మంత్రుల ఈ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో ప్రైవేట్గా మాట్లాడారట. మేబీ ఏమై ఉండొచ్చు అంటారు? దేనికోసం డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేద్దామా, రేపు అరెస్ట్ చేద్దామని మాట్లాడారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం డిస్కస్ చేశారా? రాబోయే సినిమా ఎలా ఉండబోతుందని డిస్కస్ చేసి ఉంటారా? ఏం చెప్తారు? అది ఏబిఎన్ అని మనకు ఒక మీడియా ఉందమ్మా. ఆ మీడియా అధిపతిని అడిగితే తను స్పష్టంగా చెప్తాడు, లేదా వీకెండ్లో పెద్ద పెద్ద రాస్తాడు. ఎందుకంటే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో ఏదైనా సమావేశం జరిగితే అక్కడ ఏం జరిగిందో చెప్పగలుగుతాడు. లేదు సీక్రెట్ ఆపరేషన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమావేశం జరిగితే అక్కడేం జరిగిందో చెప్పగలుగుతాడు. క్యాబినెట్ లో ఒక రూమ్ లో ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటే అదేం జరిగిందో కూడా చెప్పగలుగుతాడు. పుంఖాన పొంగలుగా రాస్తారు, ప్రసారం చేస్తారు. నేను జర్నలిజంలో ఉన్నా కానీ ఇలాంటి స్పెక్యులేషన్స్ ఇలాంటివి నాకు తెలియదు. ఎందుకంటే ఊహాజనితమైనటువంటి వార్తలు, ఊహాజనితమైనటువంటి పనికిమాలిన మాటలు మనకు అనవసరం. వాళ్ళు ఇవాళ ధర్నా జరిగింది, ఆ ధర్నా మీద ఒక రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూ మీద వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఏదో మాట్లాడుకుని ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ తప్ప ఏం జరిగిందని దాన్ని చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా గోడలకు పిడకలు కొట్టినట్టుగా రాయాలంటే ఆయన అడిగితే ఆయన చెప్తాడు.
సార్ మనకి ఏపీలో ఈ తుని రైల్వే బర్నింగ్ దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని జీవో ఇచ్చి మళ్ళీ వెంటనే ఉపసంహరించుకున్నారు. అసలు ఎందుకు ఇచ్చినట్టు, ఎందుకు ఉపసంహరించుకున్నట్టు, ఏం జరిగిందంటారు? ఇప్పుడు వాళ్ళకి వెంజన్స్ పాలిటిక్స్, ఈ వెంజన్స్ పాలిటిక్స్ లో అన్ని తిరగదోడుతున్నారు. ఆ తిరగదోడే క్రమంలో కాపుల్ని కూడా మళ్ళీ రిజర్వేషన్లు అని చెప్పి వీళ్ళు ఏమైనా గొడవ చేస్తారేమో, ఒకసారి భయపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో భయపెట్టడం కోసమే అదొక ఆయుధాన్ని బయటికి తీసి ఒక హెచ్చరికగా చేసి మళ్ళీ బేబీ అని ఉపసంహరించారు. చాలా పాపం జనాలు ఏమనుకుంటున్నారంటే భయపడ్డారు, తోక ముడిచారు అనుకుంటారు. తోక ముడవటం కాదు, ఇది ఒక స్ట్రాటజీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ. రిజర్వేషన్లు అని అడిగితే జాగ్రత్త కేసులు తిరగదోడతాం అని ఒక హెచ్చరిక చేయడం కోసం. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కాపులోని మీద ఎటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా ఆయనకి సానుకూలత లేదు. వాళ్ళని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. గతంలో ఆ రకంగా ఉపయోగించుకున్నారు, ఈసారి ఏ రకంగా ఉపయోగించుకున్నారో చూసాం మనం. అంతే తప్ప మరొకటి కాదు. అందుకోసం అని చెప్పని దాన్ని ఒక బూచిగా చూపించడానికి తీసినటువంటి ఆయుధంగా దీన్ని చూడాలి. ఓకే, ముఖ్యంగా దీనివల్ల అంటే ఆ ఇష్యూని తీయడం వల్ల ఏదైనా ఒక విషయాన్ని రేస్ చేద్దాం అనుకునో, లేకపోతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిద్దామనో అనుకుని ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు వాళ్ళు నడుపుతున్న పాలిటిక్స్ అది కదా. కంటిన్యూస్ గా కాన్స్టాంట్ గా ఎంతసేపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవేమి లేదు. వాళ్ళకి రెండు ఉన్నాయి ఎజెండాలు. ఒకటి అమరావతిని తొందరగా ఫినిష్ చేయాలి, తర్వాత వైసీపీని తొందరగా నిర్మూలించాలి. ఈ రెండే టాస్క్లు వాళ్ళకి. దాంతో వైసీపీ అనేటువంటి పేరుతో వైసీపీ సానుభూతి పరులైనా, వైసీపీకి సానుభూతిగా అనో లేకపోతే పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళు రచయితలు కావచ్చు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, సగటు మహిళలు కావచ్చు, పేద మహిళలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని హింసించటం అనేటువంటిదే ఒక ప్రాతిపదిక. ఇది జరుగుతున్న తంతు. ఓకే, ముఖ్యంగా ఏపీలో అనుకున్న 6 గ్యారంటీలు కాస్త 6 శాసనాలు అయిపోయాయి. ఆ రోజు మాట్లాడడమే, మళ్ళీ ఈ రోజు వరకు ఆ శాసనాల గురించి మాట్లాడలేదు. ఈ గ్యారంటీలు ఏంటి, శాసనాలు ఏంటి, చేస్తారా చెయ్యరా, దానికే దిక్కులేదు, దీని పరిస్థితి ఏంటి అనేది ఏపీ వాసులు అర్థం కాని క్వశ్చన్. ఏం చెప్తారు? అంటే గ్యారంటీలు శాసనాలైనవి. ఆ శాసనాలు శిలల మీద చెక్కిస్తే శిలా శాసనాలు అవుతాయి. ఆ శిలా శాసనాలు జాగ్రత్తగా తీసుకెళ్ళి అమరావతిలో ఎక్కడైనా మ్యూజియం ఏదో కడుతున్నారు కదా, అందులో నిక్షిప్తం చేస్తే బాగుంటుంది. అంతేగాని ప్రజలకి చేరువయ్యే అవకాశం ఏమీ లేదంటారా? అదే కదా మరి. శిలా శాసనాలు అంటే ఆ రాళ్లల్లో ఉంటాయి అంతే. తర్వాత తరాల వాళ్ళు ఏదో చూసుకుంటారు తవ్వకాల్లో బయటపడినప్పుడు. అది కానీ ఎందుకు ఓవర్ ప్రెషర్ ఇవ్వట్లేదా అండి వైసీపీ వాళ్ళు? సంవత్సరం అయిందండి, ఇంకా 4 years ఉన్నాయి. మేబీ వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ ఏమో. ఇప్పుడే అన్ని ఇచ్చుకుంటూ పోతే రాబోయే ఎన్నికలకి వాళ్ళు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అందరూ రాజకీయ నేతలు, పార్టీలు అనుసరించే విధానమే కదా ఇది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ త్వరగా చేసేస్తారు, లేకపోతే 1 by 1 స్లోగా వెళుతూ ఉంటారు. పాపం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంత దయ చూపిస్తున్నా వైసీపీ పైన, క్షమించి వదిలిపెట్టిస్తున్నా ఎందుకంత కర్కసత్వంగా ఉన్నారు అనేది అర్థం కాని ప్రశ్న. అసలు ఆయన వదిలేయాలన్నా జరిగేది జరగక మాందో, వదలకూడదనుకున్నా జరిగేది ఎందుకంటే ఆయన కంట్రోల్లో లేదనేది చాలా స్పష్టం. ఆ పార్టీలో విత్ ఇన్ ది పార్టీలో తెలుసు, విత్ ఇన్ ద గవర్నమెంట్ లో తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టే ఇవాళ ఆ పోలీసు వ్యవస్థ కూడా అంత అడ్డగోలుగా తయారైంది. ముఖ్యంగా ఏపీలో అర్థం కాని మర్యాదలు ఉంటాయమ్మా. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, మేము అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం, లాబీల్లో కూర్చునేవాళ్ళం, మంత్రులతో కూర్చునేవాళ్ళం, ముఖ్యమంత్రులతో మాట్లాడేవాళ్ళం. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అసెంబ్లీలో చాలా ముఖాముఖి ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకునేవాళ్ళు. తిట్టుకుంటే బయట చూసిన జనాలు ఏంటంటే అబ్బాయి ఎంత ప్రత్యర్థులు అని. అది అయిపోయిన తర్వాత అటు రోసయ్య గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా తర్వాత పద్ధతిగా వాళ్ళని పిలుచుకోవడం, భుజం మీద చేసుకోవటం, మాట్లాడుకోవటం అనేది ఒక పద్ధతి ఉండేది. అటువంటిది ఒక సీనియర్ మంత్రి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక అడ్వకేటు, విద్యార్థి నాయకుడు దశ నుంచి కూడా ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తిని పట్టుకొని ఒక అతి సాధారణ ఇన్స్పెక్టర్ లాంటి వాడు నడి రోడ్డు మీద నువ్వు అని వేలు చూపించి దబాయించి మాట్లాడుతున్నాడంటే వేర్ ఈస్ డెమోక్రసీ? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అదే ప్రతిపక్ష నాయకులకు మీరు ఇచ్చేటువంటి గౌరవం అదే. మీరు తిట్టుకోండి, మీరు కొట్టుకోండి, మీరు చేయండి, పబ్లిక్ విల్ డిసైడ్. కానీ యాజ్ ఇఫ్
పాలిటీషియన్స్ లాగా అడ్మినిస్ట్రేషన్లో ఒక వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇంత రౌడీజంగా బరితెగించి నడి రోడ్ల మీద చలాయించటం, మహిళల్ని అతి దారుణంగా తన్నటం, తోసేయటం, మోకాళ్ళు విరగ్గొట్టడం, సీనియర్ రాజకీయ నాయకులను పట్టుకొని వేలు చూపించి బెదిరించటం, ఏ విలువలకి ఈ ప్రస్థానం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. దయ చూపించొద్దు, అసలు దయ చూపించొద్దనే చెబుతున్నా. ఇదే యథేచ్ఛగా కొనసాగనివ్వండి. ముఖ్యంగా ఈ రోజు విజయసాయి రెడ్డి గారు మనం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ కాస్త ఆలోచింపజేసేలా ఉంది. ఆయన వెళ్ళేటప్పుడే నేను ఎలాంటి రాజకీయం కాదు, నేను వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పారు. అందరికీ థ్యాంక్స్ చెప్పారు, భారతి గారికి థ్యాంక్స్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు. గౌరవప్రదంగానే వెళ్ళిపోయినట్టు ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆ తర్వాత కాకినాడ పోర్టుకి సంబంధించిన విషయాలు మాట్లాడే దగ్గర లిక్కర్ స్కామ్కి ఏదో మాట్లాడారు. ఆ తర్వాతే ఈ ఒక రకంగా చెప్పాలంటే కస్టడీలోకి తీసుకోవడాలు, విచారణలు పెరిగిపోయాయి అనేది ఏపీలో వినిపిస్తున్న మాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ రోజు మళ్ళీ నేను ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ కోటరీ పైనే, ఆ కోటరీ వల్లే నేను బయటకు వచ్చేసానంటూ చాలా సానుకూలంగా మాట్లాడడం చూసాం. దేనికి ఇది సంకేతం అనుకోవచ్చు? మళ్ళీ వైసీపీలోకి వస్తారా? ఆ రావడం కోసము ఈ రాయబారమా? మళ్ళీ అదే చెప్తున్నా, దానికి కూడా ఆన్సర్ కావాలంటే ఇందా నేను చెప్పిన నీళ్ళు అడగండి. నేను ఏదన్నా ఇష్యూస్ మీద మాట్లాడతాను తప్ప స్పెక్యులేషన్స్ అని నేను మాట్లాడాను. సరే, మరి విజయసాయి రెడ్డి గారు అలా ట్వీట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? ఏమంటారు మరి మీరు? ఒక అధికారంలో ఉన్న తర్వాత, పరస్పరం సుదీర్ఘకాలం కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారిగా ఒత్తిళ్ళు అనేటువంటి వచ్చినప్పుడు అనేక మానసిక సంఘర్షణలు ఉండొచ్చు, అంతర్గతంగా ఏవో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏంటంటే మనుషులే కదా అందరూ కూడా. సో ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ కొంత పరిస్థితుల తర్వాత ఒక రివ్యూ చేసుకుంటారు. అదేం దాన్ని మనం భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కొన్ని గాయాలని కాలమే అనిపిస్తుంది అనమాట. అది కానీ నిజంగానే ఒకలాంటి అంటే విజయసాయి రెడ్డి గారు అన్నటువంటి కోటరీ కనుక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉంటే రాబోయే రాజకీయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైనసేగా, మంచిది కాదు కదా అది మరి జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తారంటారా? ఎందుకంటే ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆయన మనం తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఇంత జర్నీ పక్కనే ఉండి చేసిన ఆయన, చూసిన 3 తరాలతో నాకు అనుబంధం ఉంది అని ఆయనే చెబుతున్న ఆయన కోటరీకి భయపడి బయటకు వచ్చేయడం అనేది పార్టీ మనుగడకు మంచిదే అంటారా? ఇప్పుడు అంత సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయనకి మంచి ఏంటో చెడు ఏంటో అన్ని కూడా తెలుసు. ఆయన ఏంటంటే బయటికి వెళ్ళిపోవాలని ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక వెళ్ళిపోయినప్పుడు డైరెక్ట్గా ఇందాక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, కాబట్టి ఆయన్ని డైరెక్ట్గా అనలేక వేరే వాళ్ళని ఏదో అనేసేసి వెళ్ళుంటాడు తప్ప అవన్నీ కరెక్ట్ కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా డక్కాముక్కీలు తిన్న వ్యక్తి, అనేక సవాళ్ళను ఎదుర్కొన్న వ్యక్తి, అనేక వ్యవహారాలను చూసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి అంటే ప్రతి మనిషి మళ్ళీ పొరపాట్లు చేస్తాడు. పొరపాట్లు చేయడం అనేది మానవ సహజం, దానికేనో దీనికి సంబంధం లేదు. కానీ అంచనాలు వేయటంలో ఒక్కోసారి పొరపాటు జరగచ్చు. అంత మాత్రంలో మనుషుల్ని వదిలివేసేసుకోవాలని అది అనుకోవడం తప్పది. మనల్ని అభిమానించే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేసినా కూడా అదే మనిషి యొక్క గొప్పతనం. యూజ్ అండ్ త్రో పాలసీ ఉంటే ఏముందమ్మా, జనాలు చెప్పుకుంటారు కదా. చాలా మంది నాయకులు జనాల్ని వాడుకొని అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేసేసే బాబుతాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం సార్ మరి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.